పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన దినములు, గత వారమంతా నీ మహాకృపలో మమ్మల్ని కాపాడి ఉన్నారయ్యా. నవంబరు చివరి వారంలో నిన్ను ఆరాధించుకొనుటకు నువ్వు ఇచ్చిన యొక్క తరుణమును బట్టి వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలను మీరు దీవించండి, రావలసిన వారిని త్వరితముగా నడిపించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు నీ మహిమార్థమై జరిగించండి. నీ పరలోక సన్నిధి మాతో ఉంచండి. చక్కని నడిపింపు దయచేయండి. పాటలు పాడే బిడ్డలను బలపరచండి. వాద్యాలు వాయించే వారిని మీరు ఆశీర్వదించమని, కూడికలో మీరు ఆధిపత్యం వహించమని యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకున్నాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అన్నాలు కురిపించినావు, అన్న నుండి నీళ్ళిచ్చినావు. అన్నాలు కురిపించినావు, అన్న నుండి నీళ్ళిచ్చినావు. ఎగవైరే చూచుకొనును, ఎగవైరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన అందకస్మరణం. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే,
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములకు నిత్యము స్తుతించేటువంటి దేవుడు. ఆయన్ను ఆరాధించుకుందాం, ఆయన్ని ఘనపరుచుకుందాం. అబ్రహామును ఇస్సాకును బలిచ్చిన దేవుడు. రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధిద్దాం. వారు చేసిన ఆరాధన మనం కూడా చేయాలని ఆశిద్దాం. మన నోళ్ళు తెరిచి రెండు చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభు అని పాడుకుందాం. ప్రతి ఒక్కరు దేవుని వైపు చేతులు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన స్టెఫను వలె. అందరూ కలిసి పాడదాం. ఆరాధన స్తుతి. మన రెండు చేతులు పైకెత్తి ప్రభువా నేను ఆరాధించేటువంటి సమయం నాకు ఇచ్చినందుకు మనం నోళ్ళు తెరిచి ఆరుద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే పరిశుద్ధుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి మన రెండు చేతులు పైకెత్తి నోళ్ళు తెరిచి పాడదాం. మన రెండు చేతులు పైకెత్తి ఈ సమయాన్ని ఆయన మనకిచ్చినందుకు మన రోడ్లు తెరిచి ఆరాధిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అయ్యా నీకు స్తోత్రమయ్యా రాజా నీకు వందనాలు. అవును ప్రభువా మా స్తుతులపై ఆసీనుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. దానియేలు చేసిన అటువంటి ఆరాధన దావీదు చేసినటువంటి ఆరాధన మీరు మాకు నేర్పమని వేడుకుంటున్నాను ప్రభువా. రాజా ఈ మధ్యాహ్న సమయమందు అతి ప్రాముఖ్యమైన అంశమునకు మేము వెళ్తుండగా ప్రభువా మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాను ప్రభువా. వాక్యము కొరకు మా హృదయాలను మేము సరి చేసుకొనుటకు వాక్యము కొరకు మా హృదయాలను తెరవబడగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. ఏ ఆలోచనలు కలిగి మేము ఉంటున్నామో అశ్రద్ధగా మేము ఉంటున్నామేమో ప్రభువా అయ్యా వాటి నుండి మాకు విడుదలను దయచేసి వాక్యము నాయన సూటిగా మా హృదయాలతో మాట్లాడగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ దాసుని నీవు ఎత్తి పట్టమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. నోటిని బూరగా మీరు వాడుకోనండి ప్రభువా. వాక్యము ద్వారా మీరు మా హృదయాల్ని సరి చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. వినగలిగే చెవులను గ్రహింపగలిగే ఆత్మను మాకు మీరు నేర్పమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాక్యము ద్వారా మా హృదయాలను సరి చేసుకునేటువంటి ఆత్మను
నాయన మాకు మీరు నేర్పమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ యొక్క నాయన పాదాలకు నాయన ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పర్యాయము దేవుని మాటలు వినటానికి ఈ విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆ మాటలు ఎంతో శ్రద్ధగా దాన్ని స్వీకరించాల. ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నడవలసిన పద్ధతి ఆయన వాక్యము ద్వారా నీకు తెలియచేస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీకు నడవలసిన బోధ ఆయన నేర్పిస్తాడు. 57వ కీర్తన బైబిల్లో ఉన్నవారు ఒక్కసారి చూస్తే 10వ వచనం దాంట్లో ఆ వచనాన్ని మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఈ 10వ వచనంలో ఉండే వాక్యాన్ని మనము ఈ సమయంలో ధ్యానిద్దాం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. చాలండి. ఇక్కడ ఈ కీర్తనాకారుడు దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దావీదునకు దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చాలామంది దేవుని ద్వారా మేలు పొందుకుంటారు కానీ తిరిగి ఆయనకు థ్యాంక్స్ చెప్పరు. ప్రతి ఒక్కరూ ఎదుటివారు మనకి ఏదైనా మేలు చేశారంటే అది చిన్నదే కానీ పెద్దదే కానీ మనము వాళ్ళకి వందనాలని చెప్పాల, థ్యాంక్స్ అని చెప్పాల. సర్లే అని చెప్పి తీసుకుని ఊరికే ఉండకూడదు. ఫారినర్స్, అమెరికా వాళ్ళు గుండె పిన్ను కింద పడిపోయినా అది తీసి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఎంతో మెచ్చుకుని థ్యాంక్స్ అని చెప్పి మెచ్చుకుని సెకండ్ ఇస్తారు. ఎంతో నీకు కృతజ్ఞతలు అని చెప్పి. చిన్నదానికేనా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ప్రియమైన వారలారా, దేవుని వాక్యం కూడా అదే నేర్పుతా ఉంది ఇక్కడ. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. జనములలో మన ఎదుటివారి ముందు మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. దీనిలో ఉండే వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 36 నుండి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఇక్కడ పురుషుల లెక్కే ఉంది. మరి స్త్రీలు, ఇప్పుడు పురుషులు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది ఉన్నారు.
స్త్రీలు దానికి రెట్టింపు ఉన్నారు. అలాగే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళని కూడా లెక్కేసుకోవాలి. ఇక్కడ పురుషులను మాత్రమే లెక్కించారు 4,000 మంది. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, అక్కడ లెక్క లేదు, కొన్ని చిన్న చేపలు. రొట్టె తినటానికి మనమైతే జాము మరి బట్టరో ఏదో వేసుకుని తింటాం. యేసు ప్రభువారు చక్కని కాంబినేషను, నిప్పుల మీద కాల్చిన చేపలు, అలాగే మరి రొట్టెలు. ఈ రొట్టెలకు నంచుకుని తినటానికి చేపలు. వారికి వచ్చిన వారందరికీ ప్రసంగం విని వాళ్ళు వెళ్ళిపోతే మార్గంలో ఎక్కడ సొమ్ముతిల్లుతారు అని వాళ్ళకి భోజనం మీరే పెట్టండి అని చెప్పి శిష్యులకి చెప్పినప్పుడు పిల్లలు ఎవరు వాళ్ళ సద్ది మూట తెచ్చుకున్నారు, క్యారేజ్ తెచ్చుకున్నారు, చేపలను రొట్టెలు. అవి యేసు ప్రభు వారి పాదముల దగ్గర పెడితే వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. మనకు పాఠం అది. మన ఎదుట ఉన్న భోజనాన్ని మనము ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కొంతమంది అలా ప్రార్థన చేసుకోకుండా తినేస్తారు. అది మంచిది కాదు. దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవలసింది ఏమిటంటే, మనకు ఏ ఆహారమైనా సరే, ఏ ఆహారమైనా అది భోజనమే కానివ్వండి, టిఫినే కానివ్వండి, ముద్దే కానివ్వండి, ఏదైనప్పటికీ దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. అది మన కడుపులోకి వెళ్ళి ఆశీర్వాదకరంగా మనకు ఉండాలి. కొంతమంది తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుంది, రకరకాల మరి వాంతులు అవుతూ ఉంటాయి. అవి సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు, అజీర్తి పట్టుకోవచ్చు. అయితే ఆ భోజనం మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అది మనకు పుష్టిని, బలాన్ని కలుగ చేయాలంటే దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవా, ఈ ఆహారం ఇచ్చినావు, నీకు వందనాలు. ఒక ఆయన అన్నదంట, దేవా, నేను కష్టపడి పని చేసుకుని భోజనం వండుకున్నాను, ఇప్పుడు నేను తింటున్నాను, దీవిస్తే దీవించు, లేకపోతే మానే అన్నాడు. ఏమండి? అలా కాదు మన ప్రార్థన. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, దీన్ని దీవించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకుని ఆ భోజనం మీరు తింటే చక్కగా దేవుడు మన శరీరానికి పుష్టినిస్తారు. ఒక్కొక్కరు ఎంత తిన్నా బలహీనంగానే ఉంటారు. ఒక్కొక్కరు మరి తిన్న ఆహారము ఏమవుతుందంటే, అది ఎటువంటి ఆహారమైనా ఊరికే లావైపోతూ ఉంటారు. సమపాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ప్రార్థన చేయాలని ప్రభువారు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ 3 రకాలైన కృతజ్ఞతలను గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 3 రకాలైన కృతజ్ఞతలు. దేవునికి ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి? దేవుడు చేసిన మేలుకు మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇందాక ఒక ఆయన సాక్ష్యం చెప్పింది, దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడినందుకు నిలబడి మన వంతుకి ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలా, కృతజ్ఞతలు చెప్పాలా. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ కొద్ది దానిలో నీవు కృతజ్ఞత చూపించావు కాబట్టి ఇంకా నీకు అనేకమైన మేలులు కలుగజేస్తానని దేవుడు నీ ఎడల ఇంకా అనేకమైన మేలులు కలుగజేస్తాడు. కొంతమంది ఎంత మేలు చేసినా ఏమీ ఉలకలు పలకలు, దేవుణ్ణి సాక్షిగా నిలబడరు. ఇక్కడ జనములలో దావీదేమంటున్నాడు? జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
సాక్ష్యం చెప్పండి అమ్మ అంటే ఒక్కరు నిలబడ్డారు. ఇంతమందిలో ఒక్కరికైనా దేవుడు మేలు చేసింది? మనందరికీ చేయలేదా? ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నామంటే అది మేలు కాదా? దేవుడు పోయిన వారం ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడాడంటే ఏమండి మరి మేలు కాదా? అప్పటికప్పుడే వాంతులో విరోచనాలు అయిపోయి ఇంకా సెలైన్లు పెట్టేసి ఇంకా బలహీనం అయిపోతే మరి హాస్పిటల్ పాలైపోతామే. దేవుడు మనలను సురక్షితంగా కాపాడినందుకు మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి కదా. ఇక్కడ మొదటగా చూస్తే 106వ కీర్తన 106వ కీర్తన 47వ వచనం చదువుతామండి. యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయము. చాలండి. ఇక్కడ యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు మనలను, పాపులమైన మనలను, కలంకముతో నిండి ఉన్న మనలను యేసు ప్రభువారు శిలువ మీద కార్చిన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. మనలను పరిశుద్ధపరిచినందుకు మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మనము మలినం పడిపోలేదు. మనము మలినము పడలేదు. మలినం అంటే అంటుపడింది, ముట్టు అంటారు కదా, అది మనకు లేదు. దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు. ఆయన నామము మనలను పరిశుద్ధపరిచినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధులు. దేవుడు మనకు పెట్టిన పేరు పరిశుద్ధులు. పరిశుద్ధుల గుంపు ఇది. ఈ పరిశుద్ధుల గుంపులో అపరిశుద్ధులు ఉండరు. యేసు రక్తములో విమోచింపబడిన వారు ఎక్కువ మంది ఉంటారు. కనుక మీరు పరిశుద్ధులు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ఇంకా పాపిని దేవా, నేను పాపిని దేవా, నేను పాపిని దేవా అని నీవు అనకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. ప్రభువా నేను పాపిని, పరమ పాపిని అని చెప్పి నీవు అనకూడదు. ఎందుకంటే యేసు రక్తములో ప్రతి పాపములను ఆయన కడిగి వేశాడు. దేవుడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరిచినందుకు దేవునికి నీవు కృతజ్ఞతలు ప్రతిరోజు చెల్లించాలి. ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు. మనం ఎవరమంటే పరిశుద్ధపరచబడిన వారం. ఏమండి? పరిశుద్ధపరచబడిన వారం, క్రీస్తు రక్తములో నుండి విమోచింపబడిన వారము, పరిశుద్ధపరచబడిన. ప్రకటన గ్రంథంలో చదవక్కర్లేదు కానీ అక్కడ ఏమండి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయును. కనుక మనము పరిశుద్ధపరచబడినందుకు దేవునికి ఏం చేయాలండి? చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ఎందుకు? దేవునికి ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి అనంటే నిన్ను పరిశుద్ధపరిచినందుకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధులు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. పరిశుద్ధ పట్టణం ఏది? పరలోకము. ఒక రోజున ప్రభువు వచ్చి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చి పరిశుద్ధుల గుంపును ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగానే ఉండి
దేవుణ్ణి మహిమపరచాల. రెండవదిగా కీర్తనల గ్రంథము 75వ కీర్తన 75వ కీర్తన మొదటి వచనం చదువుతామండి. చదవండి. చూసారా? చాలండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీవు సమీపముగా నున్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆయన సమీపముగా ఉన్నందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఎక్కడో 7 కొండల మీద, లేకుంటే ఆకాశం మీద, పరలోకములోనూ దూరముగా లేడు ఆయన. ఆయన వాక్యం ఏమంటుందంటే, ఏమండి, నీవు సమీపముగా ఉన్నావు. సమీపముగా అంటే దగ్గరగా, నీ ప్రక్కనే, నీతోనే ఉన్నాడు ఆయన. నీవు చేసే మొర ఎప్పుడు ఆలకిస్తూనే ఉన్నాడు. నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి నీవు చేసే ప్రార్థన పక్క వాళ్ళకి వినపడుతుంది కదా. అలాగే నీ ప్రక్కన, నీ కుడి ప్రక్కన ఆయన కూర్చుండి నీ మొర ఆలకిస్తున్నాడండి. సమీపముగా ఉండువాడు ఆయన, దూరముగా ఉండేవాడు కాదు. ఆయన నిన్ను ఇడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు దూరం అయిపోవచ్చు, నీ భార్యాభర్తలు నీకు దూరం అయిపోవచ్చు, నీ పిల్లలు నీకు దూరం అయిపోవచ్చు, నీ ఒంటరిగా అనాదిగా ఉండవచ్చు. అనాదిగా ఉన్నా నిన్ను అనాదిగా ఉంచాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలం నీతో కూడా నేను ఉంటాను. ఆయన తన శిష్యులతో ఆయన మాట ఇచ్చాడు. ప్రభువా, నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అంటే, లేదు, ఎన్నడూ కూడా మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీతోనే నేను ఉంటాను అని చెప్పిన ఆ దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. నీవు సమీపముగా ఉన్నావని ఆసాపు కీర్తన, ఈ కీర్తన. మరి ఇతను చెప్తుండ, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీవు సమీపముగానున్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. కుష్ఠిరోగైన ఒక వ్యాధిగ్రస్తుడు, ఏమండి, మార్కు సువార్త చదవక్కర్లేదు, 1వ అధ్యాయము 10వ వచనములో 40వ వచనములో ఒక కుష్ఠిరోగి ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, బోధకుడా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నేను అందరికీ, మా ఇంటి వారందరికీ నేను దూరస్తుని అయిపోయాను. నన్ను అసహించుకున్నారు, నన్ను వెలివేసేశారు. నేను ఒక్కడే దూరంగా ఉంటున్నాను. నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆ ప్రార్థన చేయగానే యేసు ప్రభు, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. ఆ చెప్పబడిన మార్కు సువార్త 1వ అధ్యాయంలో 40 వచనములో మనం చదివితే, ఆయన వద్దకొచ్చి మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి ప్రార్థన చాలండి. అయితే ఆయన ఏమన్నాడు, కుష్ఠరోగును దూరంగా ఉండి అన్నాడా? మనమైతే తేడా చెప్తాం. ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యి వేసి, ఎవరు కుష్ఠరోగులను ముట్టుకోరండి. ఇప్పుడంటే ఊళ్ళో తిరుగుతున్నారు, కానీ నా చిన్నతనంలో కుష్ఠరోగుల్ని పాలెం వెలుపులా ఎక్కడో దూరంగా ఉండాల. ఊళ్ళోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. వాళ్ళ కఠినమైన శిక్ష, దూరంగా ఉండాల. ఇంట్లో ఎంత ప్రేమించే భార్య ఉన్నా, ఎంత ప్రేమించే భర్త ఉన్నా, ఎంత ప్రేమించే పిల్లలున్నా,
వారందరూ కూడా కుష్ఠరోగి అనగానే దూరంగా పెట్టవలసిందే. కానీ యేసు ప్రభు సమీపముగా ఉండే దేవుడు. నీవే దూరం అయిపోతున్నావు ఆయనకి. ఆయన సన్నిధికి రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు. బలహీనుడు అని నీవు గ్రహించి ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు రావటానికి నీవు 2 అడుగులేస్తే ఆయన 4 అడుగులు నీ ముందుకు వస్తాడు. నిన్ను కరుణిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని మరి బాగు చేస్తాడు. ప్రియమైన వారలారా, కనుక ఆయనకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు తెలియజేయాల. 2 విషయాలు నేను నీ ముందు పెట్టాను. మనల్ని పరిశుద్ధపరిచినందుకు మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. రెండవదిగా మనకు సమీపముగా ఉన్న దేవునికి మనము కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలా? ఆదివారం ఒక్కరోజేనా? ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకా చివరిగా ఒక మాట, 118వ కీర్తన 3వది, 118వ కీర్తన 118వ కీర్తన 21వ వచనం చదువుదామండి. చాలండి. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమండి, ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, అమ్మా, మనకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు, సమాధానము. మనము ఇంతకుముందు కార్డులు ఉండేవి. కార్డులో మరి రాస్తే ఈ ఉత్తరము అందగానే జవాబు రాయవలను అని కింద మనము రాసి పంపించేవాళ్ళం, పోస్టులో వేసేవాళ్ళం. అది చదివిన వెంటనే ఆ ఉత్తరానికి జవాబు వచ్చేది. కొంతమంది రాద్దామలేని వాళ్ళ పనులు తీరిక లేనందువలన వెంటనే జవాబు రాకపోవును. కానీ యేసయ్య మాత్రము, అమ్మా, నీ ప్రార్థన వెంటనే ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడట. సమాధానము దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని కీర్తనాకారుడు 3 విషయాలను మీకు ముందు పెట్టాను. మొదటిది, మనలను పరిశుద్ధపరిచినందుకు. ఏమండి, పరిశుద్ధపరిచినందుకు మనం ఆయనకు కృతజ్ఞ. మీరు పాపివా నీవు పరిశుద్ధుడువా? అమ్మా, ఏమోనండి, నాకు తెలియదు. బాప్తీసం తీసుకున్నావు, యేసు రక్తంలో ప్రతి పాపములు కడగబడ్డాయన్న నమ్మకము ఉన్నది కనుకనే నీకు బాప్తీసం ఇవ్వబడింది. తర్వాత నీవు పరిశుద్ధపరచబడ్డావు కనుక ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. రెండవదిగా ఏమంటే, ఆయన సమీపముగా ఉండు దేవుడు. సమీపముగా ఉన్న దేవునికి నీవు ఎల్లప్పుడూ ప్రతి రాత్రి ఉదయము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా, నీకు ఉత్తరం ఇచ్చి నీ ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు, ఉత్తరము ఇచ్చేవాడు. ఏమండి, నీవు మొర్రపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నీవు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. స్తుతి 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 స్తుతి. దేవా, నా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తుతి అని చెప్పి నువ్వు ఏం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాల. ప్రార్థన చేశావు, ప్రార్థన చేసి ఆమేన్ అనేది ముందు ఏం చేయాలి? విశ్వాసముతో, ప్రభువా, నా ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను అడిగిన విషయాన్ని నీవు దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైతే విశ్వాసముతో ఆ కృతజ్ఞతలు నీవు తెలియచేస్తావో, దేవుడు వెంటనే ఆ పాప, ఆ అమ్మాయి లేకుంటే ఆ తల్లి కృతజ్ఞతలు తెలియజేసింది కనుక నేను తప్పనిసరిగా ఆ మొర ఆలకించాలని
ఆయన ఏం చేస్తాడంటే సమాధానం, వెంటనే నీకు సమాధానం చేస్తాడు. కొంతమందికి సమాధానం రాదు, ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాదు. ఎందుకంటే నీకు విశ్వాసము లేదు. నీ విశ్వాసము ఏమైపోయిందంటే లోకం మీద ఉన్న విశ్వాసము, డాక్టర్ల మీద ఉన్న విశ్వాసము దేవుని మీద ఉండదు. డాక్టర్ల మీద ఉన్న నమ్మకము దేవుని మీద ఉండదు. ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి వ్యాధినైనా బాగు చేస్తాడండి. ఎటువంటి జ్వరమైనా, జ్వరాల్లో చాలా రకాలు ఉన్నాయి. జ్వరం అంటే ఒళ్ళు వేడెక్కితేనే జ్వరం అనుకుంటాం. ఒళ్ళు చల్లగానే ఉంటుంది కానీ లోపల ఉంటుంది జ్వరము. లోపల ఉండే జ్వరము ఏం చేస్తుందంటే మరి చేదు, నోరంతా చేదైపోతుంది. ఏది తిందామన్నా మరి ఇతం ఉండదు. ఏమండి, మరి ఏది తినాలన్నా వాంతి అయిపోతూ ఉంటుంది. లోపల ఉంది, కాయలో ఉంది, బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి నీవు దేవునికి మొర్రపెట్టు. తర్వాత డాక్టర్ని ఆశ్రయించు, వద్దంటలేదు. కానీ మొట్టమొదట దేవునికి నీవు మొరపెట్టుకో. దేవా, నాకున్న ఈ బలహీనత, అది ఏ బలహీనత అయినా పర్వాలేదు. కడుపు నొప్పే కానివ్వండి, నడుము నొప్పే కానివ్వండి, కాళ్ళు నొప్పులే కానివ్వండి, యూట్రస్ ప్రాబ్లమే కానివ్వండి, ఏమండి హార్ట్ ప్రాబ్లమే కానివ్వండి. ఇదిగో పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన సట్లంపల్లి నుంచి వస్తాడు. మరి ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంది, నొప్పి. ఎవరో చెప్పారు, తీసుకుని వచ్చారు. మరి అప్పటి నుండి కంటిన్యూగా ఆదివారం వచ్చేసరికి మరి అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. విశ్వాసము, అది దేవుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసము, నెమ్మది ఇస్తాడు దేవుడు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. మందులు మనకు స్వస్థత ఇస్తాయని మనం ఎవరు కూడా నమ్మటానికి లేదండి. అర్థమైందా? ప్రేమైన వారులారా, దేవుని మీద మనం ఆనుకోవాలి. దేవునిపై ఆధారపడితే దేవుడు నిన్ను నీ యొక్క బలహీనతల నుండి విడిపించి నీకు ఉత్తరం ఇస్తాడు. కనుక మనము దేవుని వైపు చూద్దాం, దేవునికి మొరపెట్టుకుందాం. నీవు దేవునికి సాక్షిగా ఉండాలటండి. దేవునికి సాక్షిగా ఉండాలా. దేవుడు నిన్ను బాగు చేసినందుకు, దేవుడు నీకు చేసిన మేలును బట్టి నీవు దేవునికి ఏమండి సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. సాక్ష్యం చెప్పటం వలన 3 విధాల మేళ్ళు ఉన్నాయండి. ఏమిటి? సాక్ష్యం చెప్పటం వలన ఏమండి దేవుణ్ణి మహిమపరుస్తావు. మొదట దేవుణ్ణి మహిమపరుస్తావు. సాతాను ఏమంటుందంటే, నువ్వేం చెప్తావు, ఊరుకో, అంతమందిలో నువ్వేం చెప్తావు, ఊరుకో అని చెప్పి సాతాను లేవకుండా నువ్వు లెగిద్దామనేసరికి సాతాను నొక్కి పెడతా ఉంటుంది. సాతానుకి సిగ్గు కలగాలంటే నీవు లేచి సాక్ష్యం చెప్పు. సాతానికి అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. రెండవదిగా సాతానికి సిగ్గు కలుగుతుంది. విన్న వాళ్ళకి హెచ్చరిక. దేవుడు ఆ బిడ్డకు మేలు చేశాడు, నా జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడనే ఒక హెచ్చరిక. మూడు సాక్ష్యముల ద్వారా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవునికి మహిమ, అపవాదికి అవమానము. సంఘములో సాక్షిగా నిలబడినందుకు సంఘం హెచ్చరిక పొందుతారు. కనుక ప్రియమైన వారులారా, నీవు ఎవరిని మహిమపరుస్తున్నావు, నీవు ఎవరిని సంతోషపరుస్తున్నావు, ఎవరిని నీవు ఏమండి మనము ఎదుటి వారికి థ్యాంక్స్ చెప్తామే, దేవునికి కూడా మనము నిత్యము కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభువా, మా దేవా, ఆరాధన
నీవు కృప చూపినావు, నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా సకాలానికి రాగలగటానికి నీవు కృప చూపావయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ వారమంతా నీ కృపా సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి నాయన వారి వ్యాపారాల్లో, వారి యొక్క కుటుంబ జీవనంలో, నాయన మా ప్రభువా వారి పనుల్లో, ఉద్యోగాల్లో, నాయన మా ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచండి. నాయన బలహీనమైన బిడ్డలకు బలము, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని మనం చేస్తున్నాము. నాయన కనికరము గల దేవా, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా ఎదుట నాయన యూత్ క్రిస్మస్ ఉంది. దాని కొరకు యూత్ వారంతా సిద్ధపడుతుండగా నాయన నీవే చక్కగా ఆ కార్యక్రమాన్ని ఎప్పటి వలె ప్రతి సంవత్సరము జరిగినట్లు ఈ సంవత్సరము కూడా నీ మహిమార్థమై జరిగించండి. ఆయన సాధ్యమైనంత వరకు అందరూ దానిలో పాల్గొనటానికి నీవే అనుకూలపరచమని మనం చేస్తున్నాము. మా ప్రభువాన్ని సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను ఏమేమి తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించినారో వాటికి 30 60 100 ప్రతిఫలము దయచేయమని మనం చేసుకుంటూ ఉన్నాను. రాజా యొక్క ఆరాధన అనంతరము మా ప్రభు సిపిఐ కాలనీ 9AC కాలనీలో ప్రార్థన కూడిక ఉంది కనుక నడిపించి మీరు మహిమ పొందమని నాయన నీ యొక్క హస్తము ప్రతి ఒక్కరి పైన తోడుగా ఉంచవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనమందరం నిలవబడి స్తుతి కీర్తన పాడింత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. శుభము 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 నిత్యము. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. శుభము 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 నిత్యము. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. స్తోత్రితుము నిన్ను మాకు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ఇచ్చాను. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.